హుహుహుహు. మాట్లాడాలని గూడా అనిపించట్లేదండి కూర కలుపుకొని తింటుంటే. ఏం కూర అంటారు గదా! పచ్చి రొయ్యలు, పచ్చి శనగపప్పు. శనగపప్పు నానబెట్టి చేశాను. అసలు ఏమన్నా ఉందా? సింగిల్ పాట్ డిష్ అబ్బా ఇది. ఆయిలేసానా, ఆనియన్స్ ఏసుకున్నాను, కరివేపాకేసుకున్నాను. మసాలా స్పెషల్‌గా రెడీ చేస్తున్నాను చూడండి. మన పాతకాలం మసాలా ఇది. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, పచ్చి కొబ్బరి, మన లవంగాలు, యాలుక, చెక్క ఇవన్నీ ఏంటంటే కొంచెం ధనియాలును, గసగసాలు నానబెట్టుకొని ఇవన్నీ కలిపి మెత్తగా నీళ్లు పోసుకుంటా గ్రైండ్ చేయండి. మెత్తగా ముద్ద చేసుకొని పక్కకు పెట్టండి. సో మన ఫ్రైయింగ్ ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, సాల్ట్ వేసాను, పసుపు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కారము అన్నీ వేసి కొంచెం వేగాక ప్రాన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఉడకనిచ్చి మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని ఇంకా ఉడకనిచ్చి ఇప్పుడు మన గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది మంచిగా కలిపి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత హాట్ వాటర్ కూడా పోసి బాగా ఉడికిన తర్వాత కారం ఇంకొంచెం వేసి వేసుకున్నాను దించేసానండి. అద్దరిపోయింది అంతే కర్రీ. దట్స్ ఆల్ అండి. పావు కిలో అన్నం ఒక్కళ్ళే తినొచ్చు, అంత టేస్టీగా ఉంది. చేయండి. ఫుల్ వీడియో కొలతలతో సహా శైలాస్ కిచెన్లో ఉంది, చూడండి.